जय सद्गुरु प्रेम महाराज अमलांबा श्रीमती घंटीकोट समुद्रम सद्गुरु प्रेम महाराज जय नमो नमः श्रीधर सुब्रह्मण्येश सद्गुरु प्रेम महाराज की जय। మరి ఈ పేరు కాదు బ్రహ్మ పర్యంతం ఉండే ఆత్మస్వరూపము నీవై తెలుసుకున్నాక ఈ భ్రమలన్నీ తొలగిన తర్వాత బ్రహ్మ సాక్షాత్కారం పొందిన తర్వాత అటువంటి స్థితిలో ఉన్న నిన్ను ఏ రకంగా నడుచుకోవాలో ఈ ప్రపంచంలో అంటుగా ఆత్మ వేరు శరీరం వేరు అని విడిపడిన స్థితికి వచ్చేస్తాం. ఈ శరీరం జడ పదార్థం, దీనిలో ఉండే ఆత్మ చైతన్య స్వరూపం, బ్రహ్మస్వరూపం అని తెలుసుకున్నాక ఈ శరీరం దుఃఖపడిందని రోగాలు వచ్చాయని నీవు దుఃఖపడవు, నీవెప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటావు. మరి అలాగా విడిపడిపోయిన తర్వాత దేంటిని అంటని స్థితికి వచ్చేసిన తర్వాత అటువంటి సత్పురుషులు ఎలా ఉండాలంటే ఇంట్లో అంటని స్థితి అని ఉంటుంది. మనం పడవ నదిలో ప్రయాణం చేస్తూ ఉంటాం. నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి పడవ సహాయం తీసుకుంటాం. ఒక పడవలో మనం ఎక్కి నదిలో ప్రయాణం చేస్తూ ఉంటాం. పడవ నీళ్ళల్లో ఉండి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎక్కడికెళ్ళలో గమ్యం చేరుకుంటాం. పడవ నీళ్ళల్లో ఉండాలి, మనం ప్రయాణం చేయాలి. అదే పడవకి కొంచెం చిల్లు పడి పడవలోకి నీళ్ళు వస్తాయి, పడవ గమ్యం చేరుకోవాలి, మునిగి. తెలిసిందా? మనం ఆత్మస్వరూపులమై ప్రపంచాతీత స్థితి, బ్రహ్మాండాతీత స్థితికి చేరుకుని ఉన్నాము. కానీ శరీరదారులమై ఉన్నాము. వ్యవహారం అంతా చేస్తున్నాం. ఎలా చేయాలంటే లేకనే చేయాలి. నేను లేదుగాను ఎందులోనూ చిక్కుకోకూడదు. ఏ ఆపేక్ష జనించిన ఆ ఆపేక్షలలో చెయ్యని విడి వంగ వలయ క్షేమము కొరకే ఆయాసమని దానిని ప్రయాసంతో విడిచి ఉండదు. ఏది జనించినా అది మనకి జన్మరాహిత్యానికి ఆటంకమే అనుకోవాలి. ఏ ఆశ కలిగినా మనం బ్రహ్మాండైక్య స్థితికి చేరుకున్నాక, అది కూడా లేని స్థితికి చేరుకున్నాక ఆ పరిపూర్ణ పరబ్రహ్మంలో లయమైపోయే స్థితిలో ఉండాలి. కానీ మళ్ళీ ఆశలకు లోనవ్వకూడదు. అంటకుండా ఉండాలి. అన్ని వ్యవహారాలు చేయాలి. సో కుటుంబాన్ని బాధ్యతగా నిర్వర్తించుకోవాలి. కుటుంబ పోషణ కోసం ధనార్జన చేయాలి. కుటుంబాన్ని అందంగా చూసుకోవాలి. సమాజంలో ఒక మంచి సామాజికవేత్తగా ఉండాలి. అందరి హితము చేకూర్చాలి. అందరికీ జ్ఞానదాతమై సుజ్ఞానాన్ని పంచిపెట్టాలి. అందరిలో ఉన్న దుర్గుణాలను పారదోలాలి. దురాత్మల్ని సన్మార్గంలో నడిపించాలి. దుష్ట సంహారం అంటే దుష్టులను సంహరించడం కాదు, వాళ్ళలో ఉన్న మరి అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వినిపించి జ్ఞానవంతులు చేయాలి. శిష్ట పరిరక్షణ, ఆ జ్ఞానాన్ని సిద్ధించిన వాళ్ళని ఇంకొంచెం ఆత్మోన్నత స్థితికి తీసుకెళ్ళాలి. కానీ దేనిదారికన్నా చూసే బాధ్యత ఈ ధర్మపరంగా నడిచే ఆత్మని అన్నిటికీ విలక్షణంగా ఉన్న సత్పురుషుల మీద ఆధారపడి ఉంటుంది. అది వారు భూమి మీదకి వచ్చినందుకు చేయాల్సిన ధర్మం. వారు ఎలా ఉండాలంటే జలజపత్రమునందు సలిలమంటగనట్లు, అద్దమందున రూపమంటనట్లు, బొరదయ కొమ్మరి పొరుగు కంటనట్లు, ఆద్యంబుజహ్వయ అందంటనట్లు, భువి చింతపండుపై బొబ్బరంటగయట్లు, బలుసల్లలో వెన్నగలియనట్లు, శత్రుభానుని చీకటంటనియట్లు, ఆకాశమును వాయువు అంటనట్లు, బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమందు అఖిల వ్యవహారములు చేసి అంటరధిప, రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. తామరాకు మీద నీరు ఎప్పుడైనా చూసారా? తామర కొలంలో తామరాకుల మీద ఎప్పుడైనా మరి వర్షపు చుక్క కానీ నీరు కానీ ఏదైనా పడితే దానికి అంటుకోదు. అలా నెమ్మదిగా జారి ఉన్నంతసేపు దాంట్లో ఉంటుంది ముత్యం గేందిలాగా. మళ్ళీ ఏదో గాలివాటికి జారిపోయి
చెరువులో పడిపోతుంది ఆ నీళ్ళు కొట్టు. తామరాకు మాత్రం అంటుకోదు. అలాగ ఉండాలి. సంసారం అన్ని వ్యవహారాలు చేసి సంసారంలో ఉండి ఆ సంసారాన్ని మన హృదయంలో పెట్టుకోకుండా పరిపూర్ణ పరబ్రహ్మ అనే హృదయాన్ని ప్రతిష్ఠించుకుని ఆ సద్గురుమూర్తిని ధ్యానిస్తూ అందులో లయమయ్యే స్థితిలో ఉండాలి. అంతేగాని ఇది నాది అన్న భావన కలగకూడదు. అన్ని వ్యవహారాలు చేయాలి, ఏది అంటకుండా ఉండాలి. అది తామరాకు మీద నీటితో దిండు అంటున్నట్టుగా ఎలా ఉంటుందో అలా ఉండాలి. అద్దమందు రూపం అంటున్నట్లు మనం అద్దంలో చూసుకుంటాం. అద్దంలో మన రూపం కనపడుతుంది. మన రూపానికి ప్రతిరూపం చక్కగా నువ్వు వెలగున్నావు అలాగే కనపడుతుంది. కానీ దాంట్లో అంటుకుంటుందా? దాన్ని పక్కకు తీసేస్తే నీ రూపం అందులో అంటుకుని ఉండదు. అలాగా అన్ని వ్యవహారాలలో ఉండి మనం వ్యవహారాలు చేయాలి. అవి మనసు యందు పెట్టుకోకూడదు. కొమ్మరి పురుగు అద్దమందు రూపం అంటారు. బురదయ్య కొమ్మరి పురుగులు అంటారు. కొమ్మరి పురుగులు బయట తిరుగుతూ ఉంటాయి. ఇళ్ళలో అన్నీ దోచుకుంటూ బురదలోకి కూడా వెళ్ళిపోతాయి. బురదలోకి, పేడలోకి అన్నింటిలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ అవి బయటకు వస్తే ఆ పేడ కానీ బురద కానీ వాటికి అంటుకుని ఉండదు. అది ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది, బురద అంటుకోకుండా. అలాగ మనం ఎంత వ్యవహారంలో ఉన్నా అవి అంటించుకోకుండా ఇందులో ఏదైతే అంటించుకున్నామో ఈ మస్తిష్కంలో ఏదైతే జ్ఞాపకాలు పడి ఉన్నాయో మళ్ళీ అవి జన్మ కారణం అవుతాయి. అందుకని ఎప్పుడు నిరంతర భగవద్ ధ్యానం, గురుమంత్ర ధ్యానం, పరిపూర్ణ ధ్యానం చేస్తూ అన్ని వ్యవహారాలు చేస్తూ ఉండాలి. ఏది మనసుకు అంటించుకోకుండా. ఆ కొమ్మరి పురుగుకి ఎంత బురదలోకి వెళ్ళినా ఎలాగ శరీరానికి అంటదో అలాగా ఉండాలి. ఆజ్యంబుజహ్వయంది అంటున్నట్లు నెయ్యి ఉందనుకోండి, శరీరం మీద ఎక్కడ రాసినా ఇలా చేతి మీద కొంచెం వేసుకొని ఇలా రాసుకున్నా ఆ జిడ్డు అలాగే ఉంటుంది. మళ్ళీ సబ్బెట్టు కడిగేదాకా ఆ జిడ్డు పోదు. ముఖానికి తగిలిన ముఖం మీద కూడా నీరు జిడ్డు కనపడుతుంది. ఎక్కడ తగిలిన శరీరంలో తల మీద రాసిన జిడ్డు అలా ఉంటుంది. నాలుగు మంది మాత్రం నెయ్యి వేస్తే అంటదు. తినేసాక నాలుగు జిడ్డు ఉండదు. ఆజ్యంబుజహ్వయంది అంటున్నట్లని అక్కడ వచ్చింది పద్యం. ఆజ్యంబుజహ్వయంది అంటున్నట్లు ఆజ్యంబుజహ్వయంది అంటున్నట్లు భూమి చింతపండుపై బొబ్బరు అంటున్నట్లు చింతపండు చూసారా? చింతపండులో బొబ్బర, చింతపండు విడతీసి అందులో పిక్క బయటకు తీసేసామనుకోండి, మళ్ళీ అందులో వేసి పిసికినా అది అందులో పట్టుకోదు, ఆ గింజ విడిపోతుంది. అలా చింతపండుపై బొబ్బర అంటున్నట్లు అలా ఉండాలి. చల్లలో వెన్న కలిగినట్లు చల్లలో వెన్న పెరుగు తోడు పెడతాం, తర్వాత అందులోంచి వెన్న తీస్తారు. చిలికి మజ్జిగ చిలికి వెన్న తీస్తాం. వెన్న తీయకముందు అందులో కలిసే ఉంటుంది. వెన్న తీసి ముద్ద తీసి బయటికి తీసాక మళ్ళీ ఆ మజ్జిగలో వేసి మనం పిసికేసిన ఆ వెన్న అందులో కలవదు. అలా ఉండాలి. ప్రపంచంలో మనం ఉండి ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకుని ఆత్మాతీత స్థితిలో ఉన్న మనం ఏ వ్యవహారం చేసినా అది ఆత్మయందు అంటక మజ్జిగలో వెన్న అంటకుండా ఎలా అయితే విడిపడిపోయిందో అలా ఉండాలి. సూర్యునికి చీకటి అంటనట్లు, చిత్రభానునికి చీకటి అంటనట్లు అంటారు కదా. చీకటి సూర్యోదయం లేనప్పుడు రాత్రి సమయంలో చీకటి ఉంటుంది, గాఢ చీకటి. ఈ ఎలక్ట్రిక్ దీపాలు కూడా ఏమీ లేని కొన్ని పరిసరాలు ఉంటాయి. మరి అడవులు, అరణ్యాలు, ఈ విద్యుత్ దీపాలు, ఈ కరెంటు స్తంభాలు లేని మారుమూల ప్రదేశాలు. అంతెందుకు మన సిటీస్లో కూడా కరెంటు పోయినప్పుడు ఎలా ఉంటుంది? చెంబు చీకటి రాత్రి సమయంలో. ఆ చీకటి అంతా ఏమైపోతుంది? సూర్యోదయం కాగానే మరుగైపోతుంది. మరి సూర్యుడికి చీకటన్నా తెలుస్తుందా? తెలియదు. జ్ఞానసూర్యుడు అంతా నిండున్న ప్రకాశ స్వరూపం సూర్యుడు. ఆ సూర్యుడికి చీకటి ఎలా అయితే అంటుకోవట్లేదు, మరి చీకటి లేదో ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ సూర్యకాంతి వల్ల అది మరుగైపోయింది. అలాగే చిత్రభానునికి చీకటి అంటున్నట్లు అలా ఉండాలి మనం వ్యవహారాలను అంటించుకోకుండా. ఆకాశమునకు వాయువు అంటున్నట్లు
వాయువు ఎక్కడి నుంచి వస్తుందండి? మనకి ఆకాశం నుంచే వస్తుంది. అవునా? ఆకాశానికి గాలి అంటుకోదు. ఆకాశం నుంచి గాలి వస్తుంది కానీ ఆకాశానికి గాలి అంటుకోనట్టుగా అలా ఉండాలి. ఎలాగునంటదో అలాగే జ్ఞానులు ప్రపంచమందు వ్యవహారములు చేసి జ్ఞానులు ఆత్మజ్ఞానులు ప్రపంచమందు అన్ని వ్యవహారాలు చేసి అంటరని ఎరగవలను. వాళ్ళు సంకల్ప మాత్రంగా అన్ని వ్యవహారాలు చేస్తారు కానీ అవి మనసులో ఏమి పెట్టుకోరు. అది కర్మఫలం వారికి అంటక ఉంటారు అని తెలుసుకోవాలి. పరిపూర్ణ బాధ తుర్యాతీతము ప్రతిపాదించే నిశ్శబ్ద బ్రహ్మము దృష్టాంతముల చేత ద్వాదశీయను షోడశీయను గురువు ముఖత పరిష్కారం అయితేనే సరే, అన్యదానలవి కాదు. పరిపూర్ణ బోధ తుర్యాతీతం అంటే జాగృతి, స్వప్నము, సుషుప్తి, తురీయము, తురియాతీతం 5వ అవస్థ. జాగృతి, స్వప్న, సుషుప్తి, తురియాతీతం. తుర్యాతీతమును ప్రతిపాదించే నిశ్శబ్ద బ్రహ్మము ద్రష్టాంతము చే ద్వాదశీను షోడశీను గురుముఖతన పరిష్కారణమైతే సరే, అన్యదానలవి కాదు. ఇది గురుముఖంగా తెలుసుకోవాలి. ద్వాదశి, షోడశి, పంచదశి మంత్రాలు ఎలా అంటే ద్వాదశి మంత్రం అంతఃనిండి ఉన్న బ్రహ్మస్వరూపాన్ని తెలియజేసేది. షోడశి అందులో నేననే అహం లేనే లేదు, నేను పుట్టనే లేదు, పరిపూర్ణ పరబ్రహ్మలో లేఖతో వచ్చిపడింది నేనుకి షోడశి మంత్రం. ఆ షోడశి మంత్రంతో ఈ నేనును లేకుండా చేసుకునేది. ద్వాదశి, షోడశి, పంచదశి మరి లేనని నీవు గురువాక్యంత నమ్మి లేకుండా ఉన్నావు. మరి ఉన్నావు కదా, ఉన్నానంటే పంచదశి మహామంత్రంతో దాన్ని కొట్టేస్తారు గురువులు. పంచదశి ఏంటంటే కళ ప్రపంచం, అంతా కళ. ఈ జగత్తు ఉన్నదన్నదే కళ. ఇప్పుడు మనం ఎన్నో వ్యవహారాలు చేసి మరి పగలంతా ఎన్నో ఉద్యోగ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు, పిల్లలైతే ఆటపాటలు, చదువు సంఖ్యలు అన్ని వ్యవహారాలు చేసి రాత్రికి అలసిపోయి నిద్రపోతాం. ఆ నిద్ర కొంతసేపటికి గాఢ నిద్రగా మారుతుంది. అదే సుషుప్తి. ఆ సుషుప్తిలో ఏముంది? ఏమి తెలియదు, నేనన్న స్మరణ లేదు. దాని నుండి కొంచెం మళ్ళీ మెలకు వచ్చి రాని స్థితి వస్తుంది, స్వప్నావస్థ. ఆ స్వప్నంలో ఎన్నో వ్యవహారాలు చేస్తాం. మరి నేను నాదనే అహం అక్కడ లేకనే అన్ని వచ్చట్లు చేస్తుంది. మనం బాహ్య ప్రపంచంలో సాధించలేని ఎన్నో అంతరంగంలో మరి మదన పడే విషయాలు ఎన్నో స్వప్నంలో సాధించుకుంటాం. ఆ స్వప్న లోకంలో హాయిగా ఉంటుంది. ఎంతోమంది బంధుమిత్రులు, స్నేహితులు అప్పటికప్పుడు వచ్చేస్తారు అలాగే. నువ్వు నిరుపేద స్థితిలో ఉన్నా నువ్వు మహారాజుగా చిత్రీకరించుకుంటావు. మహారాజుగా ఆభరణాలు ధరిస్తావు, వస్త్రధారణ ధరిస్తావు, రథ గజ త్వరగా వాహనాలను అధిరోహిస్తావు, రాజ్యపాలన చేస్తావు. ఎన్నో యుగాలుగా ఇది రాజవంశంగా కీర్తిప్రతిష్టలు గడించి ఉంటావు. మహా పెద్ద ఏనుగు ఎక్కి ఊరేగుతూ ఉంటావు. నీకు ఎంతోమంది పరిచారకులు ఉంటారు. నీకు రాజ్యపాలన కోసం సహకారం చేసే మంత్రులు ఉంటారు. నీ మాట జవదాటని భటులు ఉంటారు. ఎంతోమంది కుటుంబాలు, భార్య పిల్లలను కలిగి ఉంటావు. ఎంతో ఆనందంగా హాయిగా ఉంటాం. ఎన్నో సుఖభోగాలు అనుభవిస్తాం. తక్కువ మనం వెలుకు వస్తుంది. కళలోంచి వెలుకు వచ్చాక
నీకున్న ఈ కుక్క మనసులోనే నువ్వు పడుకుని ఉంటావు. నీ దగ్గర హంసతూలి కథానుభవం కనపడదు, ఆ గుర్రాలు ఏనుగులు కనపడదు, ఆ కళ్ళలో ఉన్న ఈ భవనాలు నువ్వు, నీ భార్య పిల్లలు ఎన్నో కుటుంబాలు అందమైన అప్సరసలు నీ భార్యగా కలిగి ఉన్న ఆనంద స్థితి నీకు మెలకు వచ్చేసరికి అన్నీ మాయమైపోతాయి, ఏది ఉండదు. ఆ కళలో వచ్చినవన్నీ ఎలాగైతే లేకుండా పోయిందో ఈ జాగృతి అనే కాలం నుంచి కూడా మనం మేలుకోవాలి. మేలుకుంటే ఇది లేదు. ఈ మేలుకు కలగనంతసేపు ఇందులో ఉండి మనం అన్నీ నాది నాది, నాకీ కష్టాలు, నాకీ బాధలు, నేను నేను అని అన్నీ తగిలించుకొని వ్యవహారాలు మనం సాలుగూడు అల్లుకున్నట్టుగా సాలుగూడు అల్లుకొని ఎన్నో కీటకాలు వస్తే ఆహారం సాధించుకోవచ్చు. ఇందులోంచి ఎవరు బయటకు వెళ్ళకుండా నేను కూర్చొని తినొచ్చు అని గూడు అల్లుకుంటుంది. ఆ గూడులో అదే చిక్కుకుపోతుంది, బయటకు వచ్చి ఆ దారి కనపడుతుంది. అలాగ మనం అన్ని మాయా కల్పనలతోటి ఇందులో బిగిసిపోయి ఉన్నాం ఈ భ్రమలో. దీని నుంచి బయటకు వెళ్ళే విధానం తెలియక ఇందులో అవలంబిస్తున్నాం. ఇది మహా కళ, మహామాయ, స్వప్నం. దీని నుండి మేలుకుంటే ఏది లేదు, నిరాకారం, నిర్వికారం, సకల దేశాలందు సమస్తమైన వస్తువులందు అంతా నిండి ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మమే ఉంది. కన్ను తెరిస్తే సగుణం, కన్ను మూస్తే నిర్గుణం. ఆ నిర్గుణ బ్రహ్మవు నీవే అన్నావు. మరి నీవు నిర్గుణుడు అయినప్పుడు ఇవన్నీ నీవా? ఏ గుణాలతో భాషలే ఇదంతా నీదా వ్యవహారం? ఏది లేదు. మరి గురు మేలుకు కలగాలి. నువ్వు మేలుకుంటే ఏది లేదు, కళ్ళలో ఉంటే అన్నీ అనుభవించాలి. జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. సకల దేశముల యందు, సకల కాలముల యందు, సకల వస్తువుల యందు చలనము లేక, చావు పుట్టుకలు లేక, ఈ ఉత్త బట్టబై లేక అని రెండోది లేదు. కళ్ళలో నాకు అనుకున్న గజం మేల్కొన చూడ లేశమైనను ఏమీ లేని భంగి, భ్రమయుక్తమైన మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఇది గురువాక్య పద్ధతి విదితముగను విమర్శించిన వాడు వివేక ఘనుడు. రమ్యగుణధామ భద్రాది రామ పరశురామ నరసింహదాసు స్వామి. అది ఏమీ లేనిది సకల దేశాల యందు అంతా నిండి ఉన్నది. అది తెలుసుకునే తెలివిని విడిచి ఉండాలి. అదే నిజస్థితి. ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదురా జీవా, ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదురా. ఏమీ లేదను భావమెప్పుడు ఏమీ లేదురా, ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదురా. ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదురా, ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదురా. ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదురా. కలలోన గజము వలె ఏమీ లేదురా, కలలోన గజము వలె ఏమీ లేదురా. ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదురా. ఏమీ లేదు. గురువాక్యంతో మేల్కొంటే ఈ జగమనే కళ్ళ తెరలోంచి మనం పైదొలిగితే, ఈ తెర తొలగించుకొని చూస్తే ఈ అహం అనే తెర తొలగాలి. అహం పూర్తిగా రద్దయిన స్థితిలో ఏమి లేదు. పెద్ద పెద్ద ఏనుగులు, గుర్రాలు, రథాలు అన్నిట్లో యందు మనం ఉండి ఆనందపరిచిన సమయంలో టక్ మన మీదకు వచ్చింది కళ్ళలోంచి చూస్తే అంత పెద్ద ఏనుగు క్షణంలో మానేసింది. అలాగే ఈ జగత్తు కూడా ఏమి లేదు, ముచ్చట. నిజం తెలిస్తే ఇది కూడా లేదు. ఆ ఏమీ లేని నిజస్థితి అంతా నిండి ఉన్న బ్రహ్మం అనుభవరహితమైనది, ఆనంద స్థితి. భావంతో భావించాలి, ఇది ఈ రీతిగా ఉంది అని. అదే నా స్వస్వరూపం అని భావన చెంది
ఆ భావించిన భావం ఏదైతే ఉందో అది కూడా అభావం అంటే అహం రహితం అవ్వాలి. భావాతీత బట్ట బయలని భావించి భావించిన భావము అభావము చేయగను. గురుదేవా బ్రోవరావా గుర్తురహితు చేయువేగా పరిపూర్ణ బోధనిచ్చి పరమును చూపువేగా. గురుదేవా బ్రోవరావా గుర్తురహితు చేయువేగా. గురువుగారు వచ్చి నీ స్వరూపం ఇది, ఏమీ లేని నిర్మలుడు నీవని మనకి జ్ఞానదీక్షలు ఇచ్చి పరిపూర్ణ బోధ సూచనప్రాయంగా అంతా అంతా నేను బ్రహ్మస్వరూపం ఇదే అని గురువుగారు మనకి తెలియజేసి అందులో ఈ నేననే ఈ తపన పడే ఈ ఆహాన్ని ఇలా సమూలంగా లేకుండా చేసి బ్రహ్మని సద్గురుమూర్తిని సదా ప్రార్థిస్తున్నాను. జై సద్గురు ప్రేమ్ మహారాజ్ జై. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు ప్రేమ్ మహారాజ్కి జై. సద్గురు చరణం భవభయ హరణం.